పురాణాల ప్రకారం దుర్వాస మహర్షిని సుదర్శన చక్రం వెంబడించడానికి గల కారణం మరియు ఆయన దాని నుంచి ఎలా తప్పించుకున్నారనే కథను ఇప్పుడు తెలుసుకుందాం. అంబరీషుడు అనే గొప్ప విష్ణు భక్తుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. వ్రతం ముగించి ద్వాదశ గడియలు ముగిసేలోపు భోజనం చేసి వ్రత నియమాన్ని పూర్తి చేయాలి. సరిగ్గా అదే సమయానికి దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి అక్కడికి వస్తారు. స్నానం చేసి వస్తాను అని వెళ్ళిన దుర్వాసుడు ఆలస్యం చేస్తాడు. ద్వాదశ సమయం దాటిపోతుందనే భయంతో అంబరీషుడు పండితుల సూచన మేరకు కేవలం తులసి తీర్థం పుచ్చుకుంటాడు. తిరిగి వచ్చిన దుర్వాసుడు తనకంటే ముందే అంబరీషుడు తీర్థం తీసుకోవడం చూసి తనను అవమానించినట్లుగా భావిస్తాడు. వెంటనే తన జట నుంచి ఒక రాక్షసిని సృష్టించి అంబరీషుడిని చంపమని పంపిస్తాడు. తన భక్తుణ్ణి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు పంపిన సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసిని సంహరించి ఆ తర్వాత నేరుగా దుర్వాస మహర్షిని వెంబడిస్తూ వెళుతుంది. సుదర్శన చక్రం యొక్క వేడిని, వేగాన్ని తట్టుకోలేక దుర్వాసుడు ప్రాణభయంతో లోకాలన్నీ తిరుగుతాడు. బ్రహ్మ వద్దకు వెళ్ళి నేను కాలానికి లోబడిన వాడిని, విష్ణువు ఆజ్ఞను నేను ఆపలేను అని చెప్తాడు. కైలాసానికి వెళితే శ్రీహరి చక్రం నుంచి నిన్ను రక్షించే శక్తి నాకు లేదు. నువ్వు ఆయననే శరణు కోరు అని శివుడు సలహా ఇస్తాడు. చివరకు వైకుంఠానికి వెళ్ళి విష్ణువును వేడుకోగా విష్ణువు ఇలా అంటాడు. నేను భక్త పరాధీసుడను. నా భక్తుడైన అంబరీషుడికి నువ్వు అపకారం చేశావు కాబట్టి ఆ చక్రం నిన్ను వదలదు. నువ్వు వెళ్ళి ఆ అంబరీషుడినే క్షమాపణ కోరు అని అంటాడు. దిక్కుతోచని దుర్వాసుడు తిరిగి అంబరీషుడు వద్దకు వచ్చి ఆయన పాదాల మీద పడతారు. పరమ శాంతమూర్తి అయిన అంబరీషుడు వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రార్థించి శాంతింపజేస్తాడు. అలా దుర్వాస మహర్షి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాడు. భగవంతుడికి భక్తులే ఆయనకు ఎక్కువ ప్రీతిపాత్రులని ఈ కథ నిరూపిస్తుంది.